విక్రమ్ గౌడ్ కేసులో మిస్టరీ వీడింది. డ్రామాకు తెరపడింది. సింపతి కోసం అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు కథ, స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నా షాట్ ఓకే కాలేదు. స్కెచ్ చేసిన బుల్లెట్ దిగిన ప్లాన్ మాత్రం వర్కౌట్ కాలేదు. కథనంలో నావెల్టీ లేకపోవడం, టేకింగ్ లో తేడా కొట్టడంతో డామిట్ బుల్లెట్ అడ్డం తిరిగింది అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంచలనం సృష్టించిన విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆయన ఇంట్లో జరిగిన ఫైరింగ్ ఒట్టి డ్రామా అని తేలిపోయింది. విక్రమ్ను కాల్చింది దుండగులో, ప్రత్యర్థులో కాదు. అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకే ఫ్రెండ్స్ తో విక్రమ్ గౌడే తనపై కాల్పులు జరిపించుకున్నాడు. అనంతపురానికి చెందిన ఫ్రెండ్స్ కు ఈ పని అప్పగించాడు. నిందితులు రాజశేఖర్, మురళి, రాజులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో 5 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. విక్రమ్ గౌడ్ పై కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కూడా దొరికింది. నిందితులతో పాటు ఆయుధం కూడా దొరకడంతో అసలు విషయం బయటపడింది. గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఫిలింనగర్ నివాసంలో విక్రమ్ గౌడ్ పై కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారన్నది మిస్టరీగా మారింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ సేకరించిన పోలీసులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. వెపన్ కనిపించకపోవడం, రక్తం తుడిచివేయడం, ఐసీయూలో విక్రమ్ గౌడ్ ఒక రోజంతా మాట్లాడకపోవడం, విక్రమ్ భార్య షిఫాలి సెక్యూరిటీ గార్డు చెప్పిన దానికి లింకు లేకపోవడంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు పోలీసులు. చివరికి ఇదంతా డ్రామా అని తేల్చేశారు. తండ్రిని బెదిరించడానికి, అప్పుల ఊబిరించి బయటపడడానికి కాల్పులు జరిపించుకున్నది విక్రమ్ గౌడేనని పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు డీల్ కు సుపారీ ఇచ్చి మరీ ప్రాణం పోకుండా జాగ్రత్తగా షూట్ చేయమని విక్రమ్ స్నేహితులకు చెప్పాడు. పక్కా స్కెచ్ ప్రకారం కాల్పులు జరిగాయి, కానీ సీన్ పండలేదు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన పోలీసులు వెపన్ కోసం వెతికారు. విక్రమ్ గౌడ్ కాల్ డేటా ఆధారంగా కూపీలాగారు. ఓ నెంబర్ నుంచి కాల్స్ ఎక్కువ రావడం గుర్తించారు. లొకేషన్ ట్రేస్ చేసి వారిని పట్టుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు దర్గా దగ్గర అన్నదానం చేయడానికి వెళుతున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారని నమ్మబలికాడు విక్రమ్. కానీ గెస్ట్ హౌస్ లో సుపారీ గ్యాంగ్ తో అర్ధరాత్రి వరకు ప్లాన్ గురించి స్కెచ్ చేసి మరీ ఇంటికి చేరుకున్నాడని పోలీసు దర్యాప్తులో తేలింది. ఇంట్లోకి వెళుతూ సుపారీ గ్యాంగ్ లోనికి ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేశాడు. గేట్ తీసి ఉంచాలని సెక్యూరిటీని ఆదేశించాడు. పక్కా వ్యూహం ప్రకారం దర్యాప్తు సమయంలోనూ చాలా ఆలస్యంగా నోరు విప్పాడు విక్రమ్ గౌడ్. నిందితులు రాష్ట్రం దాటే వరకు మౌనం వహించాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లిన తీరు, పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్, సెల్ టవర్ల నుంచి వెళ్లిన కాల్స్, ఘటనా స్థలంలో 4 ఫుట్ ప్రింట్స్ ను పరిశీలించిన పోలీసులు కాల్పులు ఒట్టి డ్రామానే అని తేల్చడంతో మిస్టరీ వీడింది. తీగలాగితే డొంక కదిలింది, బుల్లెట్ దిగింది, మనిషి హాస్పిటల్లో ఉన్నాడు. మరి తుపాకీ ఎక్కడిది? కాల్చింది ఎవరు? విక్రమ్ గౌడ్ది హత్య, ఆత్మహత్య అంటే సానుభూతి కోసం చేసిన హంగామా అని తేల్చేశారు పోలీసులు. సింపతి కోసమే ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసి కాల్పుల కథనాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేసినట్లుగా నిర్ధారించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? జూలై 28 శుక్రవారం. సమయం తెల్లవారుజామున సుమారు 4 గంటలు. ప్లేస్ బంజారాహిల్స్ ప్రాంతం. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఇంట్లో తుపాకీ గర్జించింది. ఒకదాని వెంట ఒకటిగా 4 సార్లు తుపాకీ పేలిన శబ్దం ఒక్కసారిగా అలజడి రేపింది. విక్రమ్ గౌడ్ పై శుక్రవారం తెల్లవారుజామున అతని ఇంట్లోనే కాల్పులు జరిగాయి. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఇవే ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. విషయం తెలియగానే పోలీసులు దిగిపోయారు. ఆధారాలు సేకరిస్తూనే విక్రమ్ గౌడ్ కుటుంబీకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. బయటవారు కాల్పులు జరిపారని విక్రమ్ గౌడ్ భార్య చెప్పింది. కానీ కాల్పులు జరిగిన సమయంలో బయట వ్యక్తులెవరూ లోనికి రాలేదని వాచ్మెన్ చెప్పాడు. విక్రమ్ గౌడ్ భార్య, వాచ్మెన్ చెప్పిన దాంట్లో పొంతం లేకపోవడంతో అసలు విషయం ఏమిటా అని పోలీసులు ఆలోచించారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున రెడీ అయి దర్గా వద్ద అన్నదానం చేసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగిందని ఫిపాలి చెప్పింది. అర్ధరాత్రి 2:30కు ఇంటికొచ్చిన విక్రమ్ శ్రావణ శుక్రవారం కావడంతో ఇంటికి సమీపంలో ఉన్న హఫీజ్ నగర్ దర్గాకు వెళదామని అన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో వెళితే శుభం జరుగుతుందని గంటలో రెడీ కావాలని చెప్పారు. ఆయన తయారై కింద హాల్లోకి వెళ్లారు. తాను సెకండ్ ఫ్లోర్ లో రెడీ అవుతుండగా ఫస్ట్ ఫ్లోర్ లో కాల్పుల శబ్దం వినిపించిందని, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారని చెప్పింది. 108 కు కాల్ చేసిన రెస్పాన్స్ రాకపోవడంతో కారులోని అపోలోకి తీసుకువెళ్లినట్లుగా చెప్పింది షిఫాలి. దీంతో ఈ ఘటనకు అప్పులే కారణమా లేక కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు ప్రయత్నించాడా అన్న కోణంలో విచారణ జరిపారు పోలీసులు. కానీ బ్రహ్మ ముహూర్తంలో దర్గాకు వెళతారా? 108 కు కాల్ చేస్తే సమాధానం లేనప్పుడు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇంట్లో రక్తపు మరకలు తుడిచివేసి ఉన్నాయి. వాటిని ఎందుకు తుడిచేయాల్సి వచ్చింది? బయట వ్యక్తులొస్తే ఎవరు సపోర్ట్ చేశారు? ఎలా వచ్చారు? ఇదంతా ఎందుకు జరిగింది? ఎవరు చేశారు అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. ఎవరు కాల్చారు? ఎవరు తప్పించుకుంటున్నారు? ఎవరు నటిస్తున్నారు? ఎవరు దోషులు? ఎవరు నిర్దోషులు అనే యాంగిల్లో సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 10 గంటల పాటు దర్యాప్తు చేసి ఆ ఇంట్లోకి మూడో వ్యక్తి వచ్చే అవకాశమే లేదని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. ఘటనా స్థలం నుంచి 2 ఖాళీ షెల్స్, బ్లడ్ శాంపిల్స్, వేలిముద్రలు సేకరించారు. అత్యంత పగడ్బందీగా ఉన్న ఆ ఇంట్లోకి ఆగంతకులు కాల్పులు జరపడం సాధ్యం కాదని నిర్ధారణకొచ్చి కాల్ డేటా ఆధారంగా ట్రేస్ చేశారు. సుపారీ ఇచ్చుకుని కాల్పులు ఏ సమయంలో జరపాలో డేటు, టైము కూడా ఫిక్స్ చేసుకుని పక్కా ప్రణాళిక ప్రకారం కాల్పుల డ్రామాకు తెరతీశారని పోలీసులు తేల్చేశారు.